Good morning, ma'am. Good morning, students. Good morning, ma'am. Okay, ma, in our practical syllabus, this is the taxonomy, including in semester 2 syllabus. First one is the pteridophytes, gymnosperms. Then in gymnosperms, Pinus and Natum chapters is there, and pteridophytes, Lycopodium and Marsilia. So in this class, we discuss about the taxonomy. How to technical description of flowering plants. మనకి ఏదైనా ఒక మొక్క ఇస్తే ప్రాక్టికల్లో దాన్ని టెక్నికల్గా ఎలా డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఒక ప్లాంట్ విగ్ని హ్యాబిటాట్ టు ఫ్లోరల్ ఫార్ములా వరకు. ఫస్ట్ వన్స్ I give one plant twig of Malvaceae, for example. How to we describe the technical description of this twig? మీకు నేను ఒకవేళ మందార ట్విగ్ కొమ్మను మనం ఇస్తే మీరు దాన్ని ఎలాగ టెక్నికల్గా డిస్క్రిప్షన్ చేస్తారు అనేటటువంటిది దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద హ్యాబిటాట్ క్యారెక్టర్స్. వాట్ ఈస్ ద హ్యాబిటాట్ అనేటటువంటిది చూస్తే ప్లాంట్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ అనేటటువంటివి ఏ రకంగా మొలకెత్తుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. లైక్ ద ప్లాంట్ ఈజ్ ఇన్ మీసోఫైట్, జీరోఫైట్ ఆర్ హైడ్రోఫైట్. అంటే మొక్క అనేటటువంటిది మీసోఫైట్ అంటే ఏంటి, మధ్య రకం మొక్క కానీ, జీరోఫైట్ ఎడారి మొక్కగా కానీ, లేదా హైడ్రోఫైట్స్ అంటే నీటి మొక్కలుగా కానీ ఎలా ఎదుగుతుంది ఈ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను మందారం మొక్కిస్తే దిస్ ప్లాంట్ ఈజ్ బిలాంగ్స్ టు మీసోఫైట్, జీరోఫైట్ ఆర్ హైడ్రోఫైట్. ఎనీవన్ ఐడెంటిఫై? ఇప్పుడు మందార మొక్క మీకు ఎక్కడ పెరుగుతుందో చూస్తున్నారు. ఆ ప్లాంట్ని మనం యూ హ్యావ్ టు డిసైడెడ్ హైబిస్కస్ ఆర్ మందార ప్లాంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హ్యాబిటాట్ ఈజ్ మీసోఫైట్ ఆర్ జీరోఫైట్ ఆర్ హైడ్రోఫైట్. ఎలా మీరు ఐడెంటిఫై చేయగలరు? మందార ప్లాంట్ అనేటటువంటిది బిలాంగ్స్ టు మీసోఫైట్, జీరోఫైట్ ఆర్ హైడ్రోఫైట్. ఎనీవన్ టెల్ మీ? జస్ట్ అది పెరిగేటటువంటి ఎక్కడ పెరుగుతుందో మీకు తెలుస్తుంది కదండి. ఎడారి మొక్కల్లో పెరుగుతుందా, లేకపోతే నీటి మొక్కలో నీటిలో పెరుగుతుందా, లేకపోతే మధ్య రకంగా పెరుగుతుందా? హౌ ఇట్స్ గ్రో? ఎలా పెరుగుతుందండి? Mesophyte, ma'am. రైట్, వెరీ గుడ్ జ్యోత్స్న, వెరీ గుడ్. మీసోఫైట్ గా తెలుస్తున్నాయి కదండి మనకు ప్లాంట్స్. Yes. ప్లాంట్స్ మనకు కనిపించేటటువంటి ప్లాంట్స్ అయ్యి, లేకపోతే మనం డైలీ చూస్తూ ఉంటే దిస్ దిస్ ప్లాంట్ అనేటటువంటి తెలిస్తే ఆ ప్లాంట్ ఎక్కడ పెరుగుతుందో మనకు తెలుస్తుంది. బట్ అన్నోన్ ప్లాంట్స్ అనుకోండి,
మనకది విచ్ హ్యాబిటాట్ అనేటటువంటిది వి కాంట్ ఐడెంటిఫైడ్. మనం ఐడెంటిఫై చేయలేము. బట్ జనరల్లీ ఇన్ అవర్ ప్రాక్టికల్ సిలబస్ సమ్ ఫ్యామిలీస్ ఈజ్ described as the description of technical description. All these plants are available and growing in surrounding us. మన చుట్టూ మనకు పెరిగేటటువంటి కొన్ని రకాలైనటువంటి మొక్కల్ని మీకు ఇస్తూ ఉంటారు. సో ఇలాగ ఇప్పుడు జ్యోత్స్న చెప్పినటువంటి రీతిగా ఏ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పెరుగుతుంది అనేటటువంటిది ఆ మొక్క ఏంటో మనకు తెలిస్తే మందారం మొక్క అందరికీ చూస్తాము ఎక్కడ పెరుగుతుందో. అది ఏమి ఎడారి మొక్కల్లో పెరిగే మొక్క కాదు, నీటిలో పెరిగే మొక్క కాదు, మీసోఫైట్ మధ్యస్థ రకంగా పెరుగుతుంది. వాటిని మనం ఏమని చెప్తున్నామంటే మీసోఫైట్ అంటాము. ఇన్ కేస్ ఇన్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ యు టేక్ ద plant twig, how to identify this habitat character, either mesophyte, xerophyte or hydrophytic plants. Mostly we give mesophyte plants only. Then second point is the habit. వాటి యొక్క అలవాటు ఏంటి? These plants are growing in annuals, biennials, దెన్ పెరినియల్సా. అంటే మొక్క ఒక సంవత్సరమే పెరుగుతుందా, లైఫ్ స్పాన్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ యాన్యువల్స్ ఆర్ బైనియల్స్ ఆర్ పెరినియల్స్. దెన్ ఈ ప్లాంట్ మనకి ఏకవార్షిక మొక్కన, ద్వివార్షిక మొక్కన, లేకపోతే బహువార్షికమైనటువంటి మొక్కన, ఒక సంవత్సర కాలమే జీవిస్తుందా లైఫ్ స్పాన్, లేకపోతే లైఫ్ స్పాన్ ఈజ్ 2 years కంప్లీటెడ్ అవుతుందా, లేకపోతే లైఫ్ స్పాన్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ పెరెనియల్ బహుపార్షికముగా ఉన్నదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ ఇన్ సెకండ్ పాయింట్ దీస్ ప్లాంట్స్ ఆర్ హెర్బ్ ప్లాంట్, షర్బ్ ప్లాంట్ ఆర్ ట్రీస్ ఆర్ క్లైంబర్స్ అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మందార ప్లాంట్ మనకి ఇచ్చామనుకోండి, అది బిలాంగ్స్ టు హెర్బ్, షర్బ్, ట్రీ ఆర్ క్లైంబర్. ఎలా చెప్పగలమండి మనం? చెప్పండి. అది మనకు హెర్బ్. హెర్బ్ మీన్స్ వెరీ స్మాల్ ప్లాంట్. షర్బ్ మీన్స్ బాగా పొదలుగా పెరిగేటటువంటి మొక్కల్ని షర్బ్స్ అంటాం. ట్రీస్ మీన్స్ వెరీ లాంగ్ ప్లాంట్, టాల్ ప్లాంట్స్. ఆర్ క్లైంబర్స్ మీన్స్ క్లైంబింగ్ టు అనదర్ ప్లాంట్ అనమాట. అలాగే ఎదిగేటటువంటి మొక్కల్ని క్లైంబర్స్ అంటాం. సో హియర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఈజ్ హైబిస్కస్ రోజా సైనెన్సిస్. మందార మొక్క అనేటటువంటిది బిలాంగ్స్ టు ఎయిదర్ హెర్బ్ ఆర్ షర్బ్, ట్రీస్ ఆర్ క్లైంబర్స్. Shrub, ma'am. వాట్ మా? Shrub, ma'am. షర్బ్స్. వెరీ గుడ్. అంటే పొదగా పెరుగుతూ ఉంది. అలాగ మీరు ఈచ్ ఎవ్రీ ట్విగ్ ఇన్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ యూ ఐడెంటిఫైడ్ హ్యాబిటాట్ ఫస్ట్ స్టెప్, దెన్ హ్యాబిట్. సో హెర్బ్ అయితే హెర్బ్, షర్బ్ అయితే షర్బ్, దెన్ ట్రీ అయితే ట్రీగా పెరుగుతుంది. కొన్ని మనం చూడండి షర్బ్ ప్లాంట్స్, మందార షర్బు, అనోనా స్క్వామోజా షర్బ్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనోనేసి ఫ్యామిలీ ఇచ్చామనుకోండి, దానికి మనం సీతాఫలము ట్విగ్స్ ఇస్తాము, అంటే అది షర్బ్ నుంచి తీస్తున్నాం. అలానే మనం హెర్బ్స్ అనేటటువంటివి యాక్చువల్గా మనకున్నటువంటి సిలబస్లో మనకి ఇవ్వలేదు. వరల్డన్ ల్యాండియా ఉందనుకోండి, హెర్బ్ ప్లాంట్గా ఉంటుంది. దట్ ఈస్ బిలాంగ్స్ టు రూబియేసి ఫ్యామిలీ కింద వస్తుంది. బట్ రూబియేసి ఫ్యామిలీని మనం ఇక్కడ స్టడీ చేయని అవసరం లేదు. దెన్ కమింగ్ టు రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ ఎలాగుంటుంది? మనం ట్విగ్ ఇచ్చామనుకోండి, హౌ టు ఐడెంటిఫై ద రూట్ సిస్టమ్? మీకు మేము ట్విగ్ ఇస్తున్నాం, నాట్ ద అలాంగ్ విత్ రూట్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఇస్తాం. అంటే బ్రాంచ్, దెన్ బడ్స్ ఆర్ ఫ్లవర్ ఈజ్ దేర్.
అంతే. రూట్స్ అనేటటువంటి మీకు ఇవ్వం. బట్ హౌ టు ఐడెంటిఫై దిస్ twig ఈజ్ విచ్ టైప్ ఆఫ్ రూట్? Actually, in root system, there are two types of root systems. One is the taproot system, also known as fibrous root system అంటాం. taproot system అంటే ఏంటి? తల్లి వేరు వ్యవస్థ. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ని అబ్బురుపు వేరు వ్యవస్థ లేకపోతే పీచు వేరు వ్యవస్థ అని చెప్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ what are the characteristics of dicotyledon plants and monocotyledon plants? In dicotyledon plants, root system consists of taproot system only. But in monocots, fibrous root system. So that is the characters of dicots and monocots. దాన్ని బట్టి మనం అది తల్లి వేరు వ్యవస్థన లేకపోతే అబ్బురుపు వేరు వ్యవస్థన అనేటటువంటిది మనం రాయాలి. మోస్ట్లీ dicotyledon plants are given in our practical syllabus. Some plants are belongs to monocotyledons. Then coming to root modifications, types of root modifications. Actually, in our intermediate syllabus, all the students are learnt how many types of root modifications, stem modifications, and leaf modifications. Coming to in root modification, underground stem modification, aerial stem modification, and subaerial stem modification is there. So, root modification is divided into three types. One is underground stem modification, aerial stem modification, and subaerial stem modification. అంటే అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్లో ఎగ్జాంపుల్స్ ఆర్ పొటాటో, ఇవన్నీ వస్తాయి, కొలకేషియా, అమార్ఫోఫాలస్. దెన్ సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్ క్రెసాంథిమమ్ ఇవి వస్తుంది. నెక్స్ట్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్, మోస్ట్లీ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ మీన్స్ the stem is developed above the soil. మృతికకు పైభాగం నుంచి స్టెమ్ కాండం అనేటటువంటిది గ్రో అవుతుంటే దాన్ని ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అని చెప్తాం మనం. దెన్ ద స్టెమ్ ఈజ్ దెమ్ స్ట్రక్చర్. స్టెమ్ స్ట్రక్చర్ మనం గమనించి చూస్తే స్టెమ్ ఈజ్ వూడీ స్టెమ్ ఆర్ వీక్ స్టెమ్. స్టెమ్ అనేటటువంటిది వూడీగా ఉందా లేకపోతే వీక్గా ఉందా అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. మీకు ఇచ్చినటువంటి ట్విగ్ని బట్టి మనం వీ కెన్ ఈజీ టు ఐడెంటిఫై వూడీ స్టెమ్ ఆర్ వీక్ స్టెమ్. నెక్స్ట్ కమింగ్ టు షేప్ ఆఫ్ ద స్టెమ్. షేప్ ఆఫ్ ద స్టెమ్ కూడా మనకి చూస్తే సిలిండ్రికల్గా ఉందా, యాంగులర్గా ఉందా, కోణీయంగా ఉందా, స్తంభాకారంగా ఉందా అనేటటువంటివి కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ సర్ఫేస్ ఆఫ్ ద స్టెమ్, స్టెమ్ యొక్క ఉపరిభాగం మీద ఏమైనా గ్రోయింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద స్టెమ్ పార్ట్ in Asteraceae family, Tridac's procumbens, గడ్డి చామంతి అంటాం. దాని యొక్క పైభాగం మీద వైట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. ఇన్ మోస్ట్లీ దీస్ హెయిర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కుకుర్బిటేసీ ఫ్యామిలీ. కుకుర్బేటి చూడండి, దోసకాయ కానీ సొరకాయ, ఆనపకాయ ఇవన్నీ మనం చూస్తుంటాం. మనం వాటి యొక్క ఆకుల మీద, కాండం మీద కొన్ని హెయిర్స్, వైట్ హెయిర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. సో దీస్ టైప్ ఆఫ్ హెయిర్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్టెమ్. ప్యూబ్సెంటా
లేకపోతే గ్లాబ్రస్గా ఉన్నాయా అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ ఇన్ ద స్టెమ్ పార్ట్ అనదర్ క్యారెక్టర్ ఈజ్ టైప్ ఆఫ్ బ్రాంచింగ్. మోనోపోడియల్ బ్రాంచింగా లేకపోతే పాలిపోడియల్ బ్రాంచింగా, అంటే ఏకపద శాఖీయోత్పత్తిగా ఉన్నాయా, బహుపద శ్వాసీయోత్పత్తిగా ఉన్నాయా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ అనదర్ పాయింట్ ఈజ్ స్టెమ్ మోడిఫికేషన్ టైప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే కాండ రూపాంతరాలు. స్టెమ్ అనేటటువంటిది మాడిఫైడ్ అయ్యి వేరే విధంగా ఏదన్నా మార్పులు చెందాయా లేదా, ఎస్ ఆర్ నో అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, దెన్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్, దెన్ అనదర్ వన్ ఈస్ ద సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్. ఇందా చెప్పుకున్నటువంటిది రూట్ మోడిఫికేషన్ టైప్స్ కూడా మనం నోట్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు లీఫ్ పార్ట్. ఇన్ ద లీఫ్ పార్ట్ ద phyllotaxy. Phyllotaxy means the arrangement of the leaves on the stem is known as the phyllotaxy అంటామండి. ఈ యొక్క phyllotaxyని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దట్ మీన్స్ the leaves are arrangement on the stem is either alternate, opposite or hold. కాండం మీద పత్రాలు అనేటటువంటివి ఎలాగ అమరి ఉన్నాయి, హౌ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద లీవ్స్ ఆన్ ద స్టెమ్ పార్ట్, either alternate, opposite or hold. ఇన్ ద నీరియం ప్లాంట్ గన్నేరు మొక్కలు ఉంటాయి కదండి, వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్, అవి చూస్తే ఎలా కనిపిస్తుంది, లీవ్స్ ఆర్ అరేంజ్మెంట్ ఆన్ ద హోల్డ్ లైక్. దట్ మీన్స్ వలయాకారంలో అమరి ఉంటాయి, కాండం చుట్టూతూ కూడా మనకు అరేంజ్మెంట్ అయ్యి ఉంటాయి. ఇన్ ఆల్టర్నేట్ చూస్తే మనకి ఈచ్ లీఫ్ అరేంజ్డ్ ఫ్రమ్ ద ఈచ్ నోడ్. ఒక్క నోడ్ నుంచి యాక్చువల్లీ ద స్టెమ్ ఈజ్ డివైడెడ్ ఇంటు ద నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్. ద లీవ్స్ ఆర్ నాట్ డెవలప్డ్ ఫ్రమ్ ద ఇంటర్నోడ్స్, ఓన్లీ ఫ్రమ్ నోడ్స్. సో each leaf arranged from the node part. ప్రతి కణుపు నుంచి ఒక పత్రం అనేటటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ లీఫ్ అరేంజ్డ్ ఫ్రమ్ ద అనదర్ నోడ్ ఆఫ్ ద స్టెమ్. ఇంకొక పత్రము ఇంకొక కడుపు దగ్గర నుంచి, దట్ మీన్స్ నోట్ దగ్గర నుంచి మళ్ళా పత్రం ఏర్పడుతుంది. దాన్ని మనం ఆల్టర్నేట్ అంటాము. Then second one is the opposite leaf. The pair of leaves are arranged or arrays from the each node. ఒక నోడ్ నుంచి రెండు పత్రాలు ఏర్పడతాయి. అవి ఎలా ఉంటాయి మనకు, ఇట్స్ ఏ ఆపోజిట్ కండిషన్. సో ద phyllotaxy is in divided to the three types: alternate, opposite అండ్ హోల్డ్ టైప్. సో అది కూడా మనం ఐడెంటిఫై చేయాలి ఇన్ ద ప్రాక్టికల్ ఎగ్జామ్లో. దెన్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ లీవ్స్. టైప్స్ ఆఫ్ లీవ్స్. ఇన్ ద టైప్స్ ఆఫ్ లీవ్స్, సింపుల్ లీవ్స్, దెన్ కాంపౌండ్ లీఫ్ ఈజ్ ప్రెజెంట్. ఇది మీకు ఇచ్చినటువంటి ట్విగ్ సింపుల్ లీఫ్ ఉందా, కాంపౌండ్ లీఫ్ ఉందా అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. How can you identify this twig is belongs to simple leaves and compound leaf? So many students are coming very late, ma. Simple leaf means, ఫర్ ఎగ్జాంపుల్ మందార లీవ్స్ ఉన్నాయండి, ఒక్క పత్రమే కనిపిస్తుంది, దాని పక్కన మరలా ఇంకొక పత్రం ఉండదు, దాన్ని మనం సింపుల్ లీఫ్ అంటాం.
కాంపౌండ్ లీఫ్ మీన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ టామరిండస్ ఇండికా. టామరిండస్ ఇండికా అనేటటువంటిది సైంటిఫిక్ నేమ్ ఈజ్ విచ్ ప్లాంట్ మా? చింత మ్యామ్. చింతపండు. వెరీ గుడ్. చింత యొక్క శాస్త్రీయ నామం ఉంది. ఆ చింత చెట్టు యొక్క లీవ్స్ చూశారు కదా. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కరివేపాకు ఉంది, మురయ్య. కరివేపాకు యొక్క లీవ్స్ చూశారు కదా, ఎలా ఉన్నాయి మనకు? కాంపౌండ్. ఈజ్ ప్రెజెంట్. ప్రాక్టీస్ చిన్న అక్షం లాగా ఉంటుంది గీత. బోత్ సైడ్ ఆఫ్ ద రాకిస్ పార్ట్, రాకిస్ కి ఇరువైపులా కూడాను లీఫ్లెట్స్ ఆర్ ప్రెజెంట్. చూడండి, ఇరువైపులా రెండు పత్రకాలు ఉంటాయి. వాటిని మనం లీఫ్లెట్స్ అంటాం. దీస్ ఆర్ నాట్ లీవ్స్. లీవ్స్, LEAVES. టోటల్ లీఫ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద కాంపౌండ్ లీఫ్ అంటాం మనం. కాంపౌండ్ లీఫ్ మీన్స్ ఇట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ సమ్ లీఫ్లెట్స్ ఆర్ ప్రజెంట్. అలా కనిపిస్తుందండి. అర్థమైందమ్మా? చింత ఆకులు కానీ, వేప ఆకులు కానీ ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు. అకేషియా స్పీషీస్, తుమ్మ జాతికి చెందినటువంటి జాతులన్నీ కూడాను చింత చెట్లు కానీ, ఆకులు, కరివేపాకు, ఇవన్నీ ఎలా కన్నాయండి? మెయిన్ రాకిస్ ప్రజెంట్ అయింది. రాకిస్ ఇరువైపులా కూడాను రెండు పత్రకాలు ఉన్నాయి. వాటిని లీఫ్లెట్స్ అంటున్నాము. టోటల్ లీఫ్లెట్స్ టుగెదర్ యాజ్ కన్సిడర్డ్ యాజ్ కాంపౌండ్ లీవ్స్. సో సింపుల్ లీవ్స్ మిగతావన్నీ అలా ఉండవు. సింపుల్ లీవ్స్లో చూడండి, అనోనా స్క్వామోజా సీతాఫలంలో సింపుల్గా ఒక్కటే సింగిల్ లీఫ్ ఉంటుంది. మందారలో ఒక్కటే సింగిల్ లీఫ్ ఉంటుంది. మెయిన్ మిడ్ రిబ్ ఉంటుంది. లాటరల్ వీన్స్ ఆర్ ప్రజెంట్. మధ్యలో మనకి మధ్య ఈన ఉండి లాటరల్ వీన్స్ ఉంటే మనకు ప్రజెంట్ అవుతున్నాయి. సో ఇలా మనం సింపుల్ లీఫా కాంపౌండ్ లీఫా అనేటటువంటిది కూడాను మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ స్టిప్యులేట్, దెన్ స్టిప్యూల్స్ ఆర్ ప్రజెంట్. వాటినే మనం ఏమని చెప్తామంటే స్టిప్యులేట్ ఫ్లవర్ అంటాము. ఆర్ స్టిప్యూల్స్ ఆర్ యాబ్సెంట్, సెసైల్ అంటాం. స్టిప్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద బేస్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ అనమాట. లీఫ్కి క్రింద భాగంలో గ్రీన్ స్మాల్ లీఫ్లేక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. వాటినే మనము స్టిప్యూల్స్ అంటాం. దీస్ స్టిప్యూల్స్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద ఆల్ ద ప్లాంట్స్. కొన్ని ప్లాంట్స్లో స్టిప్యూల్స్ అనేటటువంటివి ఉండవు. సచ్ లీఫ్ ఈజ్ నోన్ యాజ్ ద సెసైల్ అంటాము. ఒకవేళ ఇన్ కేస్ స్టిప్యూల్స్ ఆర్ ప్రజెంట్, స్టిప్యులేట్ ఫ్లవర్. దాన్నే మనం తెలుగు వర్డ్ వచ్చేటప్పటికి పుచ్చము అంటాం. పుచ్చాలుంటే పుచ్చ సహితము అంటాము, ఆరు పుచ్చయుతము. పుచ్చాలు యాబ్సెంట్ అయితే లేకపోతే పుచ్చ రహితము అని కూడా మనం చెప్తామన్నమాట. సో టైప్ ఆఫ్ స్టిప్యూల్ ఎయిదర్ స్టిప్యులేట్ ఆర్ సెసైల్ లీఫ్. నెక్స్ట్ లీఫ్ బేస్. లీఫ్ బేస్ యొక్క టైప్ మనం గమనించి చూస్తే కొన్నిట్లో లీఫ్ బేస్ ఇజ్ స్వోలెండ్ లైక్ ఉంటుంది. అంటే లీఫ్ బేస్ కొద్దిగా ఉబ్బి లావుగా కనిపిస్తుంది. సిసాల్పినియేసి ఫ్యామిలీ, ఫ్యాబేసి ఫ్యామిలీ, లెగ్యుమియేసి ఫ్యామిలీ, వీటన్నిటి యొక్క లీఫ్ బేస్ ఎలా ఉంటుందంటే స్వోలెండ్ లైక్ లీఫ్ బేస్ ప్రజెంట్. కొన్నిట్లో మనం చూస్తే లీఫ్ షీత్ ఈజ్ ప్రజెంట్. లీఫ్ షీత్ బేస్ అంటాం. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మోనోకాటిలిడాన్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ స్పీషీస్, దెన్ గ్రామినే స్పీషీస్. ఏకదళ బీజ మొక్కలకు చెందినటువంటి మొక్కల్లో ఇవన్నీ కూడాను క్లియర్గా కనిపిస్తాయి. దెన్ కమింగ్ టు పీటియోల్. పీటియోల్ అంటే ఏమంటాం మనం? పత్ర వృంతము అంటాం మనం. దట్ మీన్స్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పీటియోల్. పత్రాలు మనం చూస్తే కింద చిన్న కాడలాగా ఉండి మనం పట్టుకుంటాం. దాన్నే మనం పీటియోల్ అంటాం. ఇన్ సమ్ ప్లాంట్స్ పీటియోల్ ఈజ్ యాబ్సెంట్. డైరెక్ట్లీ సచ్ లీవ్స్ ఆర్ అటాచ్డ్ ఆన్ ద స్టెమ్. డైరెక్ట్గా పత్రాలు అనేటటువంటివి ఆ యొక్క కాండ భాగానికి అతుక్కుని ఉంటాయండి. దాన్ని మనం ఏమని చెప్తామంటే అక్కడ పత్ర వృంతం అనేటటువంటిది
యాబ్సెంట్ అవుతుంది. దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, మనం ససైల్ అంటాము. దాన్ని తెలుగులో వచ్చేటప్పటికి వృంత సహితము, లేకపోతే వృంత రహితము, అలా కూడా మనం చెప్పొచ్చు వాటిని. రైట్? క్లియర్ మా స్టూడెంట్స్? అర్థమవుతుందా? Yes, ma'am. All the students are note these points in your assignment books. Date Yes. వేయమ్మా. Write this today date and topic name is the practical syllabus. Technical description of flowering plant. రాసి ఈ పాయింట్స్ అన్ని మీరు మెన్షన్ చేయాలి. రైట్. నెక్స్ట్ వన్ ఇస్ ద లీఫ్ బ్లేడ్. దట్ మీన్స్ లీఫ్ బ్లేడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆన్ హౌ టు అరేంజ్మెంట్ ఆఫ్ ద లీఫ్ మార్జిన్. లీఫ్ మార్జిన్ అనేది ప్లెయిన్గా ఉందా, రిడ్జెస్ ఉన్నాయా, ఎలా ఉంది అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చెయ్యాలి. సో వాటి లీఫ్ మార్జిన్ని బట్టి మరలా మనం వీటిని కొన్ని రకాలుగా మనము డివైడ్ చేస్తామన్నమాట. ఇందులో మనం గమనించి చూస్తే మెయిన్గా లీఫ్ బేస్డ్ బ్లేడ్ని చూస్తే వాటి యొక్క షేప్ ఎలాగుంది, మార్జిన్ ఎలాగుంది, అండ్ టిప్ ఎలాగుంది. టిప్ పార్ట్ కూడా ఉంది కదా, అగ్రభాగం ఉంటుంది కదా, అది ఎలాగ అరేంజ్మెంట్ అయ్యింది అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఆన్ వెనేషన్ టైప్. వాట్ ఈస్ మెంట్ బై వెనేషన్? ఎనీవన్ టెల్ మా. వెనేషన్ అంటే ఏంటి? తెలుగు వర్డ్ చూస్తే ఈనెల వ్యాపనం. సే స్టూడెంట్స్, వెనేషన్ అంటే ఏంటి చెప్పాలి. ఆకుల మధ్య వీణులు ఉంటాయి కదా మ్యామ్. ఆకుల మధ్య వీణులు ఉంటాయి కదా మ్యామ్. వీన్స్ ఆర్ అరేంజ్మెంట్ ఆన్ ద లీవ్స్. పత్రం మీద ఈనెలు అనేటటువంటివి అమరి ఉండే విధానాన్ని వెనేషన్ అంటాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెనేషన్స్? 2 types. వెరీ గుడ్, 2 types. వాట్ ఆర్ దే? Horizontal, vertical. నాట్ హారిజాంటల్. Straight lines ఉండే ఒకటి. 2 రకాలైనటువంటి ఈనెల వ్యాపనాలు ఉన్నాయి. ఒకటి రెటిక్యులేట్ వెనేషన్, దాన్నే మనము జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. రెండవది సమాంతర ఈనెల వ్యాపనం, దాన్ని మనము ప్యారలల్ వెనేషన్ అంటాం. క్లియర్ మా? అర్థమైందా? మనకి 2 రకాలైనటువంటి వెనేషన్స్ లేకపోతే ఈనెల వ్యాపనాలు ఉన్నాయి. ఒకటి రెటిక్యులేట్ వెనేషన్, రెండవది ప్యారలల్ వెనేషన్. అంటే ఒకటి జాలాకార ఈనెల వ్యాపనము, రెండవది సమాంతర ఈనెల వ్యాపనం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ 2 types. ఈ 2 ఎగ్జాంపుల్స్కి ఒక 2 ప్లాంట్స్ని మనం తీసుకోవచ్చు, మనకు కనిపించేటటువంటి ప్లాంట్స్. మందార లీఫ్ని తీసుకుంటే మధ్యలో మనకి మిడ్ రిబ్ ఆర్ మిడ్ వీన్ ప్రజెంట్ అవుతుంది. మిడ్ రిబ్కి ఇరువైపులా కూడాను లాటరల్ వీన్స్ ప్రజెంట్ అవుతాయి. లాటరల్ వీన్స్కి మధ్యలో కూడా మనకి కొన్ని వీన్స్ స్ప్లిట్ అయ్యి నెట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ అపేర్డ్ అనమాట. ఒక వలలాగా అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. వాటిని మనము జాలాకార ఈనెల వ్యాపనము లేకపోతే రెటిక్యులేట్ వెనేషన్ అంటాము. అలాగనే సెకండ్ టైప్ ఈజ్ ప్యారలల్ వెనేషన్, సమాంతర ఈనెల వ్యాపనము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బనానా. అరటి మొక్క తీసుకుందాం. అరటి లీఫ్ చూడండి, మిడ్ రిబ్ వెరీ స్ట్రాంగ్, బాగా గట్టిగా ఉంటుంది. దాని చుట్టూతో కూడా లాటరల్ వీన్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద ప్యారలల్. ప్యారలల్గా అరేంజ్మెంట్ అంటే సమాంతరముగా ఉంటాయి. అలా మిగతా ప్లాంట్స్లో మనకు అట్లా ఉండవు. కింద ఉండేటటువంటి లాటరల్ వీన్స్ పెద్దవిగా ఉంటాయి,
పైకి వెళ్ళే కొంది టువర్డ్స్ ద టిప్ పార్ట్ వెరీ స్మాల్ lateral veins are present. That is the considered as reticulate venation. దాని జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. బట్ ఇన్ బనానా ప్లాంట్లో మనం చూస్తే మిడ్ రిబ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ రెండు కూడాను లాటరల్ విన్స్ అనేటటువంటివి అరేంజ్డ్ అన్న ప్యారలల్ అరేంజ్మెంట్ అనమాట. ప్యారలల్గా అరేంజ్మెంట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద వెనేషన్ టైప్. నెక్స్ట్ ఇన్ ద point is leaf modifications. What is meant by leaf modifications? Actually, in the above part of the stem modification and root modifications kuda manam chusam. What are the best examples for root modification, stem modification and leaf modifications? వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలని వేటిని అంటాము. ఇన్ రూట్ మోడిఫికేషన్ యాక్చువల్లీ ద రూట్ క్యారెక్టర్స్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్ అండ్ టు సప్లై ద అనదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. వేరు యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటండి? నీటిని పీల్చుకోవటానికి అండ్ ఫిక్సేషన్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఆల్సో, అంటే మొక్కను భూమి మీద స్థాపించటానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. బట్ ఇన్ సమ్ రూట్స్ అలాంగ్ విత్ దట్ హెల్ప్ ద రూట్స్ ఆర్ మోడిఫైడ్ అండ్ స్వోలెన్ టు అండ్ స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్ ఇట్ బికమ్స్ టు swollen and shape will be changed. For example, carrot, radish, beetroot. These three are the examples for root modifications. Right ma? Root modification అంటే ఏంటి? వేలు చేసేటటువంటి పని కాకుండా కొంత ఆహార పదార్థాలను కూడా స్టోరేజ్ చేసుకొని వాటి యొక్క ఆకారాన్ని మార్చుకొని మనకు ఉంటాయి. డిఫరెంట్ షేప్స్ వస్తాయి మనకు. అది కోన్ షేప్డ్, నాపీ ఫామ్ షేప్డ్, స్పిండిల్ ఫామ్ షేప్డ్. కోన్ షేప్డ్ ఈజ్ క్యారెట్, స్పిండిల్ షేప్ ఫామ్డ్ ఈజ్ రాడిష్, ముల్లంగి వైట్గా ఉంటుంది కదండి. అది క్యారెట్కి రాడిష్కి బాగానే తేడా ఉంటుంది. కింద పాయింటెడ్ ఉంటుంది క్యారెట్కి, దీనికి పెద్ద పాయింటెడ్ ఉండదు. కాబట్టి దీన్ని స్పిండిల్ ఫామ్ అంటాం మనం. నూలు కండ ఆకారంలో ఉన్నది. దెన్ నాపీ ఫామ్, అది బీట్రూట్గా మనం తీసుకుంటాం. అలానే స్టెమ్ మోడిఫికేషన్ కూడా ఏంటి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టెమ్? యాక్చువల్లీ ద స్టెమ్ ఈజ్ గ్రీన్ కలర్డ్ అండ్ కంటైన్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్, బేర్డ్ లీవ్స్ ఆల్సో. లీవ్స్ కూడా అక్కడ మనకు ప్రజెంట్ అవుతాయి. బట్ దీస్ స్టెమ్స్ ఆర్ మోడిఫైడ్ టు ఎలా మారుతాయంటే మనకి టెండ్రిల్స్, క్లైంబర్ లైక్ స్ట్రక్చర్స్, నూలు తీగలుగా మారిపోతాయి. కమింగ్ టు లీఫ్ మోడిఫికేషన్స్ కూడా చూస్తే లీఫ్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది, కంటైన్ క్లోరోప్లాస్ట్ అండ్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. సొంతగా అవి ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటున్నాయి. తయారు చేసుకొని ఆ లీవ్స్ అనేటటువంటివి కొన్నిసార్లు మోడిఫైడ్ అయ్యి వేరే స్ట్రక్చర్స్గా మనకు మారిపోతూ ఉంటాయి. అలాగేమన్నా ఉన్నాయా అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పీస్, బఠానీలో ఫైజమ్ సెటైవంలో మనం చూస్తే ద అప్పర్ కాంపౌండ్ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ టు ద టెండ్రిల్స్, టెండ్రిల్స్గా మారిపోతూ ఉంటాయి. ఇన్ నెపెంథిస్ పార్ట్ ఇన్ ద వీన్స్ ఆర్ మోడిఫైడ్ టు ద టెండ్రిల్స్, మారిపోతుంటాయి. ఇన్ సమ్ ప్లాంట్స్ ద లీఫ్ ఎపెక్స్, లీఫ్ యొక్క పత్రం యొక్క అగ్రభాగము మోడిఫైడ్ టు ద టెండ్రిల్స్, నులితీగలుగా మారిపోతున్నాయి. సో అలాగేమన్నా ఉన్నాయా అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సో అప్ టు దిస్ వన్, దీస్ ఆర్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటామండి.
సో వెజిటేటివ్ క్యారెక్టర్స్ గురించి మిమ్మల్ని రాయమంటే ఫ్రమ్ హ్యాబిటాట్ టు హ్యాబిట్, రూట్ సిస్టమ్, స్టెమ్, లీఫ్, ఇన్ఫ్లోరసెన్స్, నాట్ ఇన్ఫ్లోరసెన్స్, లీఫ్ వరకు రాయాలి. ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ బిలాంగ్స్ టు వెజిటేటివ్ మార్ఫాలజీ. అంటే శాఖీయమైనటువంటి మొక్క యొక్క స్వరూపము ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేస్తున్నాం మనం. దెన్ కమింగ్ టు ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ ద ఇన్ఫ్లోరసెన్స్ పార్ట్, ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏం చెప్తాం మనం? అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫ్లవర్స్ అండ్ ద యాక్సిస్, అక్షము మీద పుష్పాలు అమరి ఉండేటటువంటి విధానము, దాన్నే ఇన్ఫ్లోరసెన్స్ లేక పుష్ప విన్యాసము అంటాము. ఇన్ఫ్లోరసెన్స్లో మనకి ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ విచ్ పార్ట్? మొగ్గలు అనేటటువంటివి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, పుష్పాలు అనేటటువంటివి ఏ స్థానం నుంచి ఏర్పడతాయి? ఏదర్ యాక్సిల్ పార్ట్ ఆర్ టెర్మినల్ పార్ట్. హౌ we identified axial position and terminal position and the plant body? ఎలా ఐడెంటిఫై చేస్తామండి? యాక్సిల్ పార్ట్ మీన్స్ ద యాక్సిల్, ద యాంగిల్ బిట్వీన్ ద స్టెమ్ అండ్ నోడ్ పార్ట్. ఆ యాంగిల్ని మనం ఏమని చెప్తున్నామంటే యాక్సిల్ పార్ట్ అంటాం. ఇన్ సమ్ టైమ్స్ ద ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ దిస్ పార్ట్. యాక్సిల్ పార్ట్ నుంచి బడ్ ఏర్పడి అక్కడి నుంచి ఫ్లవర్గా ఏర్పడుతుంది. ఆర్ టెర్మినల్, కొన్ని మొక్కల్లో చూడండి ఎలా ఉంటాయి మనకి టెర్మినల్ పార్ట్, దట్ మీన్స్ ద టాప్ పార్ట్, టిప్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్, టిప్ పార్ట్ ఆఫ్ ద బ్రాంచ్, అక్కడ నుంచి మనకు ఫ్లవర్ డెవలప్ అయితే దానిని టెర్మినల్ పొజిషన్ అంటాం మనం. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్లో చూస్తే ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటాయండి. రెజిమోజు, సైమోజు, మిక్స్డ్ అండ్ స్పెషల్ టైప్. ఆల్రెడీ మీరు చదివి ఉంటారు ఇంటర్మీడియట్లో. రెజిమోజ్లో మనకి చూస్తే ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి. లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ రెజిమోజ్ అండ్ సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్. ద ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ కంటిన్యూస్లీ గ్రోయింగ్. పుష్ప విన్యాసం అనేటటువంటిది నాట్ ఎండ్ విత్ ద ఫ్లవర్, పుష్పంతో ఆగిపోకుండా అలా పెరుగుతూనే ఉంటుంది. రెజిమోజ్ మీన్స్ ఇండెఫినెట్ మేనర్ అంటాం మనం, ఇండెఫినెట్లీ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్ డాలికాస్ ల్యాబ్ ఉంది, చిక్కుడు మొక్కలు మనకి ఇళ్లల్లో పొలాల్లో చూస్తూ ఉంటాం మనం. లేకపోతే జనుము మొక్కలు కానీ, ఫ్యాబేసి, లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో రెజిమోజ్ ఇన్ఫ్లోరసెన్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ఫ్లోరసెన్స్ ఎలా ఉంటుందండి? చిక్కుడు మొక్కల్లో చూస్తే బాగా పొడవుగా పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కడా స్టాప్ అవ్వదు. బేసల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ వెరీ లార్జ్ ఫ్లవర్స్. అండ్ వచ్చే కొంది ఎలాగవుతుందండి మనకి? సైజ్ విల్ బి రెడ్యూస్డ్, తగ్గిపోతూ వస్తుంది. నాట్ స్టాప్ ఇన్ విత్ ఫ్లవర్స్, పుష్పంతో ఏమాత్రం కూడా అక్కడ మనకి ఎండ్ అవ్వదు. బట్ ఇన్ సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్ ఇట్ ఈస్ ద డెఫినెట్ మేనర్. దాన్ని తెలుగులో వచ్చేటప్పటికి రెజిమోజ్ అంటే అనిశ్చితము, ఇండెఫినెట్ మేనర్, అనిశ్చితంగా పెరుగుతూ ఉంటుంది. సైమోజ్ మీన్స్ డెఫినెట్. అవి మనకు ద ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ఎండ్ విత్ ద ఫ్లవర్ అనమాట. ఇన్ మందార మొక్క తీసుకుందాం అనుకోండి, ఒకే ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏమి ఫ్లవర్ రాదు. దాన్నే మనం ఏమని చెప్తున్నామంటే సైమోజ్, నిశ్చితమైనటువంటి పుష్ప విన్యాసము. అందులోనే టైప్ అదేంటి? మందార సాలిటరీ టైప్ అంటాం మనం. సాలిటరీ అంటే ఏకాంతమైనటువంటి పుష్ప విన్యాసము అని చెప్తాం మనం. నెక్స్ట్ వన్ మిక్స్డ్ టైప్లో చూస్తే మనకి ఈ సచ్ ప్లాంట్స్ ఆర్ మిక్స్డ్ విత్ రెజిమోజ్ అండ్ సైమోజ్ కూడా కలుస్తారు. దెన్ స్పెషల్ టైప్, ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసంలో మనం చూస్తే అందులో హైపాంథోడియము, సయాథియము ఇవన్నీ కూడాను
స్పెషల్ టైప్ కిందకి మనకి కనిపిస్తాయి. దట్ ఈస్ ద ఇన్ఫ్లోరెసెన్స్ పార్ట్, పుష్ప విన్యాసం. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లవర్ పార్ట్. పుష్పాన్ని కూడా మనం డిస్క్రైబ్ చేయాలి, డీటెయిల్డ్గా మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఫ్లవర్స్ ఎయిదర్ బ్రాక్ట్స్ ఆర్ నాట్. ఫ్లవర్స్ అనేటటువంటివి పుచ్చాలు అంటాం మనం, పుష్పపుచ్చం అంటాం మనం. పుష్పపుచ్చాలతో ఉంటే బ్రాక్టియేట్ ఫ్లవర్ అంటాం, యాబ్సెంట్ అయితే ఎబ్రాక్టియేట్ అంటాం. అలాగనే పుష్పానికి కూడా చిన్న కాడ ఉంటుంది పట్టుకోవటానికి. దీస్ బ్రాక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద థలామస్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అనమాట. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే పుష్పాసనం యొక్క పైభాగం మీద మనకి కనిపిస్తాయి అన్నమాట బ్రాక్ట్స్. ఒకవేళ బ్రాక్ట్స్ ఉంటే బ్రాక్టియేట్ ఫ్లవర్ అని, బ్రాక్ట్స్ లేకపోతే ఎబ్రాక్టియేట్ ఫ్లవర్ అని చెప్పి మనం డిస్క్రిప్షన్ ఇస్తాం. నెక్స్ట్ లైక్ లీవ్స్ హ్యావింగ్ స్టాక్స్ ఉంటే వాటిని కూడా ఏమని చెప్పామండి మనం, వృంత సహితము వృంత రహితం అని కూడా చెప్పాము మనం. అలానే ఫ్లవర్కి కూడాను స్టాక్ ప్రజెంట్ అయితే దాని పెడిసెల్లేట్ ఫ్లవర్ అంటాము, స్టాక్ ఈజ్ యాబ్సెంట్ సెసైల్ ఫ్లవర్స్ అంటాము. నెక్స్ట్ బ్రాక్టియోలేట్ అండ్ ఎబ్రాక్టియోలేట్. ఇవేంటి మనకు లఘు పుచ్చాలు. ఇవి మనకు ప్రజెంట్ అయితే బ్రాక్టియోలేట్, యాబ్సెంట్ అయితే ఎబ్రాక్టియోలేట్ అంటాము. దెన్ కమింగ్ టు కంప్లీట్ ఫ్లవర్ ఆర్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. హౌ we identified such plants are complete flowers and such plants are incomplete flowers? Anyone identify how we identify the complete flower and incomplete flower? Based on the floral parts. Actually flower having 4 floral parts. One is sepals, petals, androecium, then gynoecium. పుష్పంలో మనకి 4 పుష్ప భాగాలు ఉంటాయండి. ఏమేంటివి అవి? రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశము. సో which plants are having these 4 floral parts? That flower is the complete flower. Any one floral part is absent, such flowers are considered as incomplete flower. మరి అలా కూడా ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ కూడా ఉంటాయా అనిపించవచ్చు. ఎస్, ఈస్ దేర్. మోస్ట్లీ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ కంప్లీట్ ఫ్లవర్సే. బట్ ఇన్ పర్టిక్యులర్లీ కుకుర్బిటేసి ఫ్యామిలీ తీసుకుందాం. కుకుర్బిటేసిలో మనం అంటాం అది పురుష మొక్క, ఇది స్త్రీ మొక్క, అందువల్ల దానికి కాయలు కాస్తున్నాయి, ఇందువల్ల ఇక్కడ కాయలు కాయట్లేదు అని మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. సచ్ ఫ్లవర్స్ ఆర్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. ఇన్ మేల్ ప్లాంట్స్ విచ్ ఫ్లోరల్ పార్ట్ ఈజ్ ప్రజెంట్ మా? Androecium is present. Gynoecium is absent. Without gynoecium, how we'll get fertilization? We'll get fruits. ఎలాగొస్తే మనకు రావు కదా. సో సచ్ ప్లాంట్స్ ఆర్ ద ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ అంటాం మనం. బట్ ఇన్ ఫీమేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ ఫ్రూట్స్. In female flowers, male flower is absent. That means కేసరావళి లేకపోతే ఆండ్రీజియం యాబ్సెంట్ అయింది. మరి ఇక్కడ ఎలా ఫర్టిలైజేషన్ జరిగింది అనుకుంటాం మనం. క్రాస్ పాలినేషన్ ఈజ్ అక్కడ్ హియర్. క్రాస్ పాలినేషన్ మీన్స్, క్రాస్ పాలినేషన్ అని దేన్ని అంటాం మనం? వేరే మొక్క మీద నుంచి పోలిన్ గ్రెయిన్స్ ఆర్ reached on the stigma part of the another plant of the flower అన్నమాట. వేరే మొక్క మీద పరాగరేణువులు అనేటటువంటి వచ్చి అండాశయం యొక్క కేలం మీద పడి
అవి ఫర్టిలైజేషన్కు తోడ్పడితే అక్కడ మనకేం ఫామ్ అవుతుంది, ఫ్రూట్స్. సో దిస్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ present in so many plants అన్నమాట. కంప్లీట్ ఫ్లవర్ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. నెక్స్ట్ స్టెప్, ఫ్లవర్ ఈజ్ bisexual flower or unisexual flower. Bisexual flower means both male and female reproductive organs are present. So such flower is the bisexual flower. Either male representative organs or either female representative organ only present. Such flowers are the యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంట. ద్విలింగిక పుష్పాలు, ఏకలింగక పుష్పాలు అని మనం చెప్తామండి. నెక్స్ట్ వన్ ఇస్ ద సిమెట్రీ ఆఫ్ ద ఫ్లవర్. విచ్ టైప్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ ప్రజెంట్? యాక్టినోమార్ఫిక్ అండ్ జైగోమార్ఫిక్ గా మనం డివైడ్ చేయొచ్చు. వాట్ ఈజ్ మెంట్ బై యాక్టినోమార్ఫిక్ అండ్ జైగోమార్ఫిక్? ఇన్ తెలుగులో మనం చూస్తే సౌష్ఠవయుత పుష్పము యాక్టినోమార్ఫిక్, పాక్షిక సౌష్ఠవయుతము జైగోమార్ఫిక్. ఇన్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ యు కట్ ద ఫ్లవర్ ఇన్ ఎనీ ప్లేన్ విల్ గెట్ 2 ఈక్వల్ హాల్స్. ఏదైనా సరే ఒక పుష్పాన్ని మనం ఎటువైపు నుంచి కట్ చేసినప్పటికీ విల్ గెట్ 2 ఈక్వల్ హాల్స్, 2 సమానమైనటువంటి పుష్ప భాగాలు మనకు వస్తాయి. సచ్ ఫ్లవర్స్ ఆర్ ద యాక్టినోమార్ఫిక్ సిమెట్రీ అంటాం. జైగోమార్ఫిక్ మీన్స్ యూ హ్యావ్ టు కట్ ద ఫ్లవర్ ఇన్ ఓన్లీ ఇన్ వన్ ప్లేన్. ఏదో ఒక తలం నుంచి మాత్రమే కట్ చేస్తేనే విల్ గెట్ 2 ఈక్వల్ హాల్స్. అదర్వైజ్ మనకి 2 ఈక్వల్ హాల్స్ అనేటటువంటివి రావు. సో సచ్ సిమెట్రీ ఈస్ ద జైగోమార్ఫిక్ సిమెట్రీ. దెన్ కమింగ్ టు అనదర్ పాయింట్ ఈజ్ పెంటామరస్ ఫ్లవర్స్, టెట్రామరస్ ఫ్లవర్స్, ట్రైమరస్ ఫ్లవర్స్ అని కూడా మనం డివైడ్ చేయాలి. హౌ ఇట్ డివైడ్? పెంటామరస్ మీన్స్, పెంటా మీన్స్ 5, టెట్రా మీన్స్ 4, ట్రై మీన్స్ 3. such flowers having flower petals are counted to 3, 4 or 5. 3, 4 or 5 కూడా మనకు ఉండొచ్చండి. శ్యామల, ఎనీ డౌట్ మా? నో మ్యామ్. ఓకే, రైట్. పెంటామరస్ ఫ్లవర్స్ అంటే పంచభాగయుతాలు, చతుర్భాగయుత పుష్పము, త్రిభాగయుత పుష్పము. ఎగ్జాంపుల్ ఫర్ ట్రైమరస్ ఫ్లవర్, త్రిభాగయుత పుష్పాన్ని తీసుకుంటే అనోనేసి ఫ్లవర్ అండి. సీతాఫలం యొక్క ఫ్లవర్ని, పుష్పాన్ని కానీ సంపంగి పువ్వుని కానీ మీరు తీసుకుంటే ఎన్ని రేఖలు కనిపిస్తాయండి? మ్యాక్సిమం 3 కనిపిస్తాయి లెక్క పెడితే. సెపల్స్ ఆర్ 3, పెటల్స్ ఆర్ 3. సో సచ్ ఫ్లవర్స్ ఆర్ ద ట్రైమరస్ ఫ్లవర్. ఒకవేళ టెట్రామరస్, పెటల్స్ సెపల్స్ కౌంట్ చేస్తే మనకి కలక్స్, కొరల్లాలో, కలిక్స్లో 4 సెపల్స్, కొరల్లాలో 4 పెటల్స్ ఉంటే కౌంట్ చేస్తే వాటిని ఏమని చెప్తున్నాం మనం? టెట్రామరస్ ఫ్లవర్స్ అంటాం. మందార మొక్క చూడండి, 5 సెపల్స్ ఉంటాయి, 5 పెటల్స్ మనకు కనిపిస్తాయి. వాటిని మనము పెంటామరస్ ఫ్లవర్స్ అంటాము. రైట్. దెన్ ఆల్ దీస్ ఫ్లోరల్ పార్ట్స్, సెపల్స్, పెటల్స్ ఆర్ అరేంజ్డ్ హౌ? సైక్లిక్ అరేంజ్ ఆర్ హెమీసైక్లిక్ అరేంజ్. సర్పిలాకారంగా ఉన్నాయా, అర్ధ సర్పిలాకారముగా ఉన్నాయా అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ డైక్లమిడియస్ ఫ్లవర్ అండ్ మోనోక్లమిడియస్ ఫ్లవర్. డై మీన్స్ 2, మోనో మీన్స్ సింగిల్. డై మీన్స్ 2, then mono means single. Chlamydius means arrangement of the
రోస్ ఎన్ని వలయాలలో మనకు అమరి ఉన్నాయి? 2 వలయాలలో అమరి ఉంటే దట్ మీన్స్ ద పెరియాంత్ లోబ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ హౌ మెనీ రోస్? వాట్ ఈస్ మెన్ బై పెరియాంత్? పరిపత్ర భాగాలు అంటాము. పరిపత్ర భాగాలను వేటిని అంటాము? సెపల్స్ అండ్ పెటల్స్ ఆర్ కెలిక్స్ అండ్ కొరల్లా కన్సిడర్డ్ యాజ్ ద పరిపత్ర భాగాలు ఆర్ పెరియాంత్ లోబ్స్ అంటాం మనం. దీస్ పెరియాంత్ లోబ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సింగిల్ రో ఆర్ డబల్ రో. రక్షక పత్రావళి ఒక వలయంలోను, పెటల్స్ ఆకర్ష పత్రావళి ఒక వలయంలో అమరి ఉంటే డైక్లెమిడియస్ అంటాము. లేకపోతే పెటల్స్ సెపల్స్ రెండు కలిసిపోయి సింగిల్ రోస్లో అరేంజ్మెంట్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అనోనేసిలోనే చదువుతాం, అది మోనోక్లెమిడియస్ అంటాం అనమాట. దెన్ డైక్లెమిడియస్ అయితే దాన్ని మనం హెట్రోక్లెమిడియస్గా తీస్తాము. మోనోక్లెమిడియస్ అయితే హోమోక్లెమిడియస్గా తీస్తాం. డైక్లెమిడియస్ అనుకోండి, అందులో మనకు హెట్రో మీన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ రోస్లో ఉన్నాయి. మోనో మీన్స్ సింగిల్ రో, రెండు కలిసిపోయినాయి కాబట్టి హోమోక్లెమిడియస్ అని మనం రాయాలన్నమాట ఆ పాయింట్. దెన్ కమింగ్ టు హైపోగైనస్ ఫ్లవర్, పెరిగైనస్ ఫ్లవర్, దెన్ ఎపిగైనస్ ఫ్లవర్. హౌ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ flowers either hypogynous, perigynous and epigynous? The arrangement of the floral parts on the above the part of the gynoecium or below the part of the gynoecium or from the edges of the gynoecium. రక్షక పత్రావళి, ఆకర్ష పత్రావళి, కేసరావళిలు అండకోశం యొక్క పైభాగం నుంచి వస్తున్నాయా, క్రింది భాగం నుంచి వస్తున్నాయా, ఆరు ఎయిదర్ సైడ్ ఆఫ్ ద గైనీషియం ప్రక్క భాగం నుంచి మనకు డెవలప్ అవుతున్నాయా? బేస్డ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆన్ ద గైనీషియం ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటు ద 3 types: hypogynous flower, perigynous flower and epigynous flower. సో ఇలాగా మనం వీటి గురించి మనం డిస్క్రిప్షన్ చేయాలి. ఇన్ ద ఫ్లవర్ పార్ట్ A2K పాయింట్స్ ఉన్నాయండి. బ్రాక్ట్స్, పెడిసెల్, బ్రాక్టియోలేట్, కంప్లీట్ ఫ్లవర్ ఆర్ ఇన్కంప్లీట్, దెన్ బైసెక్షువల్ ఆర్ యూనిసెక్షువల్, యాక్టినోమార్ఫిక్ అండ్ జైగోమార్ఫిక్, పెంటామరస్ అండ్ టెట్రామరస్ ఫ్లవర్స్, సైక్లిక్, డైక్లెమిడియస్, హెట్రోక్లెమిడియస్, హైపోగైనస్ ఫ్లవర్స్. సో వీటన్నిటి గురించి మీరు డిస్క్రిప్షన్ అనేటటువంటిది ఇవ్వాలండి. ఇది ఫ్రమ్ హ్యాబిటాట్ టు ఇన్ఫ్లోరెసెన్స్ ఆఫ్ ద టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఎన్ని ఫ్యామిలీస్ మనం చేసిన సేమ్ క్యారెక్టర్సే మనకు మెన్షన్ అవుతాయి. సో వీటి గురించి మనం నీట్గా ప్రాక్టికల్లో మీరు రాయాలి, రికార్డ్లో కూడా మీరు నోట్ చేయాలి. మీరు అసైన్మెంట్ బుక్స్లో నోట్ చేయండి ఇవన్నీను. నెక్స్ట్ క్లాస్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ క్లాస్లో కూడా మనం రిమైనింగ్ పార్ట్స్ను కూడా మనం కంప్లీట్ చేయాలన్నమాట. I will give 5 to 6 minutes leave. Again you join ma. Okay. In the next class we discuss about flower in detail. We discuss about flower in detail. ఫ్లవర్లో ఉండేటటువంటి అన్ని పార్ట్స్ గురించి కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ ప్లాంట్స్ గురించి మనం డిస్క్రిప్షన్ చేద్దాము. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ రెక్టిఫై ఇట్. అదర్వైజ్